జగన్ టీం అంటే చాలా పెద్దది. 2014లో 67 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో నోరున్న గొంతుకలు చాలా ఉండేవి. వారంతా అసెంబ్లీలో అధికార టీడీపీని ధీటుగా ఎదుర్కొనేవారు. అలా జగన్కి శ్రమ లేకుండా చేశారు. ఇక 2019లో అయితే ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు జగన్ సైన్యంగా ఉండేవారు. సభ అంతా వారే కనిపించేవారు. చాలా బిగ్ షాట్స్, బిగ్ సౌండ్స్ ఉండేవి. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి పెద్ద గొంతుకలు చాలా కావాలి. అధికార పక్షం ఎంతసేపు బుల్డోస్ చేసుకుంటూ పోతుంది. అలాంటి టైంలో స్పీకర్ పోడియం వరకు వెళ్ళాలి. సభలో నిరసనలు ఉంటాయి. చర్చల సందర్భంగా ఆవేశకావేశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ రక్తి కట్టించాలంటే ముందు ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండాలి. ఒకవేళ తగ్గినా ధాటీగా అధికార పక్షం మీద విరుచుకు పడేవారు కావాలి. కానీ ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే తీరు చూస్తే చాలా చిన్న టీంగా చెప్పుకోవాలి. కేవలం 11 మంది మాత్రమే వైసీపీ తరపున గెలిచారు. వీరంతా టీడీపీ కూటమి సృష్టించిన సునామీ నుంచి బయటకు వచ్చిన వారే. ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్న ఉపనేతలు ఉండాలి. సభలో అంశాల మీద మాట్లాడాలి. ఇక వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల లిస్టు చూస్తే గనుక పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బద్వేల్ నుంచి దాసరి సుధా, మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి, ఆలూరు నుంచి బూసినే విరూపాక్షి, దర్శి నుంచి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం నుంచి తాటిపత్రి చంద్రశేఖర్, అరకు నుంచి రేగం మత్స్యలింగం, పాడేరు నుంచి మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రాజంపేట నుంచి ఆకేపేటి అమర్నాథ్ రెడ్డి, తంబల్లపల్లి నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు. వీరిలో ఎవరు అధికార పక్షం మీద ధీటుగా విమర్శలు చేసి సభలో నెగ్గుకొని వస్తారు అన్నదే ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. జగన్ ఎటూ పోరాడతారు. ఆయన తరువాత మరికొందరు కూడా ఉండాలి కదా. అయితే ఇందులో మిగిలిన వారు కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాల్సి ఉంది. అయితే ఈ టీంలో 3 కొత్తగా సభకు వచ్చిన వారు కావడంతో వారికి కూడా ట్రైనింగ్ ఇప్పించి బాహుబలి లాంటి అధికార పక్షం మీద పోరాటం చేసేలా చూడాల్సి ఉంది.